నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస ఛానల్ ప్రేక్షకులకు పంచుకోవాల్సింది, వివరించవలసిందిగా కోరుచున్నాం. నా పేరు భాస్కర్ రెడ్డి. మా స్వగ్రామం కైకలూరు. నేను సుమారుగా 10 సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నాను. నా ధ్యాన జీవితం చాలా బాగుంది. నేను రోజుకి 2-3 గంటలు గట్టి చెప్పండి ధ్యానం చేస్తాను. నాకు చాలా అనుభవాలు వచ్చినాయి. నా నిజ జీవితంలో కూడా కొన్ని అనుభవాలు చూశాను. నేను ఒక అనుభవం చెప్తాను. అది చెప్పండి. నేను కార్ డ్రైవింగ్ చేస్తాను. అంటే నాకు సొంత కారు ఉంది. నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక అతన్ని చిన్న యాక్సిడెంట్ చేస్తే అతను కింద పడిపోయాడు. మోకాలు ఇరిగిపోయింది. నేనే హాస్పిటల్లో జాయిన్ అవ్వని చెప్పేసి తర్వాత మొన్నటి 3వ నాడు వెళ్ళి చూస్తే అతని కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. దానికి అతను డాక్టర్ గారు 40,000 ఖర్చు అవుతున్నాడు. అయితే సరేనని నేను ఒక 20,000 ఇచ్చొచ్చాను. ఇచ్చొచ్చిన తర్వాత ఒక నెలకి ఆయన కాలు బాగుపడిపోయి ఇంటికి వచ్చిన తర్వాత, ఏమంటే మీ 20,000 నాకు వద్దు, 20,000 మీరు తీసుకోండి అని నాకు 20,000 పంపించేసాడు. అలాంటి మిరాకిల్స్ చాలా జరిగినాయి. చాలా చోట్ల నేను కారు తోలేటప్పుడు ఇది యాక్సిడెంట్ అయిపోయింది అనుకున్నప్పుడు కూడా చాలా ఒక రకంగా నేను బయటపడేవాడిని. నేను అనుకునేవాడిని నా ధ్యానం మయమైంది అనుకునేవాడిని. అలాగా చాలాసార్లు జరిగింది. అలాగే కూడా లైఫ్ కూడా చాలా బాగుంది. ఏ విధమైన ఇబ్బందులు లేవు. చాలా హాయిగా ఉన్నాను. ఈ ధ్యానం మటుకు నేను నా జీవితం అంతకాలం ఈ ధ్యానం చేస్తాను. మీరు ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయిందన్నారు కదా సార్. అయితే రోజుకి ఎన్ని గంటలు మీరు ధ్యానం చేస్తారండి? నేను ఇప్పుడు 2 గంటలు చేస్తున్నాను. పొద్దున్న మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీగా ధ్యానంలో కూర్చుని ఎంతసేపు ఉంటే అంతసేపు, 1-1.5 సేపు. పిరమిడ్స్ కి వెళ్తూ ఉంటారా? పిరమిడ్కి వెళ్తా ఉంటాను. గుడివాడ పిరమిడ్కి వెళ్తా ఉంటాను. ధ్యానం క్లాసులు ఎక్కడ జరిగినా నేను 100కి 80% అటెండ్ అవుతాను. ఇంక 20% ఏదైనా కారణాల చేత రాలేనేమో, కానీ 80% అటెండ్ అవుతాను. ఇంకా కూడా నాకు కూడా ఎవరన్నా 1-2 వస్తానంటే కూడా తీసుకుని అటెండ్ అవుతూ ఉంటాను. మామూలు రోజుల్లో చేసే ధ్యానానికి పౌర్ణమి ధ్యానానికి ఏమైనా తేడా ఉందంటారా? తేడాగా మీరు గమనించారా? పౌర్ణమి ధ్యానానికి మామూలు రోజుల్లో చేసే ధ్యానానికి? పౌర్ణమి ధ్యానం కొంచెం ఎక్కువ పవర్ ఎక్కువ ఉంటుందండి. పౌర్ణమి ధ్యానంలో చేస్తే చాలా ఉపయోగం ఉంటుందండి. మీకు పవర్ ఎక్కువ ఉంటుంది పౌర్ణమి ధ్యానంలో. మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాకాహారిగా మారారండి? ధ్యానంలో రాకముందే శాకాహారిని, అంటే శాకాహారి కాదని మాంసాహారినే. కానీ ధ్యానంలోకి వచ్చేటప్పుడు ఇంకా పూర్తిగా ఎప్పుడన్నా తిన్నా కానీ అలా పూర్తిగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు శాకాహారిగానే ఉంటుంది. మీరు ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చారండి? అప్పట్లో మా కైకలూరులో క్లాసులు పెట్టేవారండి. ఆయన పేరు రాజేశ్వరరావు గారని, తర్వాత ఏమో మన శివరామకృష్ణ గారని, వీళ్ళందరూ క్లాసులు నిర్వహించేవారండి. అప్పుడు క్లాసులు నిర్వహించినప్పుడు ఆ క్లాసుల్లో నేను కూడా పాల్గొని ఒక 40 రోజులు క్లాసులు నడిపామండి. ఈ మధ్యన కూడా మేము డైలీ ఇంట్లో ఒక 80 రోజులు 90 రోజులు మా ఇంట్లో క్లాసులు చెప్పుకుంటాం, క్లాసులు వింటాం. అలాగే నెల్లూరు ఆయన చెప్తుంటారు కదా మనకి. ఇందులో నెల్లూరు ఒక ఆయన ఉన్నారండి. ఆయన యూట్యూబ్లో చెప్తూ ఉంటారు. వింటూ ఉంటాం. ఆయన క్లాస్ వింటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాం. మీరు ర్యాలీలు, శాకాహార ర్యాలీలు వాటిలో పార్టిసిపేట్ చేస్తారండి? చేస్తాను. ఇప్పటి వరకు ఎన్ని ర్యాలీల్లో మీరు పాల్గొన్నారండి? దగ్గర ఒక 10 ర్యాలీలను పాల్గొన్నాను. 10-15 ర్యాలీలను పాల్గొన్నాను. పత్రి సార్తో మీరు ఏమైనా అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి మీకు డైరెక్ట్ గా? సార్ పత్రి గారు ఎక్కడికి వచ్చినా నేను హాజరయ్యేవాళ్ళు ఉండే. సాధారణంగా పత్రి గారి దగ్గర సెకండ్ ఇచ్చుకుంటే తప్ప అంతకన్నా ఎక్కువ అటాచ్మెంట్. మీకు ధ్యానంలో తాడయ్యే అనుభవాలు అంటారు కదా, అలాంటివి ఏమన్నా? మీరు డైలీ ఎవరికైనా ధ్యానం నేర్పిస్తూ ఉంటారండి? ధ్యానం గురించి కానీ చెప్తూ ఉంటాను. కనపడే వాళ్ళందరికీ చెప్తాను, ధ్యానం చేయడం బాగుపడతామని చెప్తూ ఉంటాను. అలాగా ఇప్పుడు ఈ మధ్యన ఒక 6 నెలలు అలాగా మేము క్లాసులు నిర్వహించామండి. కొన్ని క్లాసులు
మా కైకలూరులో గీతా మందిరం అంటే అందులో ఒక వారం క్లాస్ పెట్టాడు. ఒక 10 వారాలు 15 వారాలు పెట్టాడండి. అంటే మా ఎండల వల్ల కొంతమంది రాలేదు. తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గరే ఇంకా రావట్లేదని చెప్పి మా ఇంటి దగ్గరే అన్ని అరేంజ్ చేశాండి. ప్రతిరోజు ఒక 15-20 రోజులు పెట్టండి. మళ్ళీ ఏం చేసేటప్పుడు ఇప్పుడు వారం ప్రతి శనివారం రండి. అంటే ఆదివారం అంటే ఎవరికొకరికి ఏదో 12 అటు ఇటు వెళ్ళిపోతారు కదా. ఓ 10 మంది దాకా ఉన్నారండి జనాలు మాతో పాటు వచ్చేవాళ్ళు. ఈ మధ్య కొత్త వాళ్ళు ఒక 4 జాయిన్ అయ్యారండి. వాళ్ళు రేపు వస్తా ఉన్నారు ఇక్కడికి. నేను తీసుకొస్తాను రమ్మన్నానండి. అంటే మాకు ఏ పనులు ఉన్నాయంటే రేపు వస్తూనే వస్తారండి వాళ్ళు ఇక్కడికి ఈ మామూలుగా ఇక్కడికి వచ్చి ఓ 2 రోజులు ఉండి చేసి వెళ్తారంట. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రజలు చాలా మంది వాళ్ళకి తెలియక అనాగరికంగా, ఇప్పుడు అనాగరికం అంటే గ్రామ దేవతల పేర్లు చెప్పి ఇప్పుడు మేకలని, గొర్రెలని, కోళ్ళని ఆదివారం వస్తే కోళ్ళని బలిస్తూ ఉంటారు కదా. ఎక్కడైనా ఖండించారు అలాంటి జంతు బలులు? చెప్తాను వదిలే బాబు, ఇవన్నీ కాదు, ఇవన్నీ వచ్చింది ఇదంతా. అంటే అమ్మవారు కోరుకుంటారంటారా రక్తాన్ని, రక్త మాంసాన్ని? అమ్మవారు రక్తం కోరుకోదు, చేయొద్దురా బాబు అంటే ఎవరు మన అంటే అదే అందులో పడిపోయినాడు. అందులో గౌకుని బయటకు రావాలంటే రాలేకపోతున్నారు. నా దగ్గర 4 మనుషులు ఉన్నారండి. వాళ్ళు ఇలాగా గొర్రెలు మేకలను మేపు చేస్తుంటే ఎవరే బాబు మీరు ఈ పని మట్టుకు చేయొద్దు, మీరు చేతి ఎక్కడికి చేసుకోండి, కానీ నా దగ్గర మట్టుకు అలా ఇలాంటి చేయొద్దు అని చెప్తే వాళ్ళు కూడా కొంచెం బాగా తగ్గించేసారండి. అలా చేయట్లేదు. మీరు మీ ఊరికి దగ్గరలో పిరమిడ్స్ ఏమైనా ఉన్నాయండి? మీ మా ఊర్లో పిరమిడ్ మేము కట్టించామండి ఒకటి. అది 12 ఒక పాత ఇదివరకు పత్రికారు ఉన్నప్పుడే కట్టారండి పిరమిడ్ ఒకటి. విశ్వాత్మ పిరమిడ్ అని 22/22. అది కొన్ని అవాంతరాల వల్ల దాన్ని కొంచెం డెవలప్ చేయలేకపోయాడు. ఇప్పుడిప్పుడే మళ్ళీ దాన్ని డెవలప్ చేసి కూడా వెళ్ళి అందులో ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ చేయడం కూడా మేము దానికి కృషి చేస్తున్నాం. ఇప్పుడు డైలీ మీరు మీ ఇంటి దగ్గర కట్టిన పిరమిడ్ లో ధ్యానం చేస్తారు? అక్కడ మా ఇంటి దగ్గర కాదండి, వేరే శివాచార్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ధ్యానం ఆయన ఇంటి మీద కట్టామన్నమాట. క్లాసులు అవి పెట్టిస్తారండి? క్లాస్ అయిపోయింది. ఓకే. ఇంకా మీ ధ్యానం గురించి ఇంకేమైనా చెప్తారండి? ధ్యాన జీవితం గురించి అంత మంచిదండి. అయితే నేటి సమాజంలో కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సందేశాలు ఏమన్నా ఉన్నాయా? ఏం చెప్తారు మీరు? తప్పకుండా ధ్యానంలో రమ్మని కోరుతున్నాడు అందరినీ. మన అందరూ ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా ధ్యానంలోకి వచ్చిన రోజునే భూమాత సంతోషిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనం ఇసులో జీవిస్తున్నాం కదండి. ఈ ప్రకృతిని నేను పొలం అని చెప్తాను. ప్రకృతిని నమస్కారం చెప్పి ప్రకృతిని పాడు చేయొద్దని చెప్తానండి. ఎక్కువ చెట్లు నరకటం, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ చేయొద్దని చెప్తానండి. నాకు ప్రకృతి అంటే బట్టి చాలా ఇష్టం. ఇప్పుడు ప్రకృతి మార్నింగ్ లేచినప్పుడే ప్రకృతి నమస్కారం పెట్టి ప్రకృతి జాగ్రత్తగా అందరినీ ఈ భూమి మీద ఉన్న అందరినీ నువ్వు సంతోషంగా చూడాలమ్మా. ప్రకృతి మా మీద పాపం పెట్టుకోవడం కూడా ఖచ్చితంగా చెప్తాను. నేను ఎక్కువ మళ్ళీ ఏదైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు మొన్న అంతా, ఎందుకంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా ఇండోనేషియాలో భూకంపం వచ్చిందండి. అక్కడంతా హింసానండి. అలాంటివి కూడా కొన్ని చెప్తూ ఉంటారు అనమాట. ఎవరి బాబు వాళ్ళ దేశంలో ఇలా వచ్చింది, భూకంపం వచ్చింది, అక్కడంతా హింసే, మంచిగా ఉండదు. కాబట్టి భూమాత అలాంటి హింసనే ఒప్పుకోదు. అలాంటి సంఘటనలే జరిగి వినాశనానికి కారణం అవుతుందని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే సార్, ఓకే. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్నో మంచి విషయాల్ని మా అహింస ఛానల్ ప్రేక్షకులకి పంచుకున్నందుకు, ఎంతో ధ్యానాన్ని బోధించిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.